జనసేన బీజేపీ కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఒక సస్పెన్స్ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీలో ఆయన చేరిపోయారు. బీజేపీని కూడా టీడీపీలోకి తీసుకురావాలని చెప్పేసి ఒక ఆరాటంతో పనిచేస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటే కూడా చాలా కాలంగా రూమర్స్ వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి కూడా కొన్ని సంకేతాలు జనసేన పార్టీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాలను కేటాయించారు. ఆ 24 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మొదటి విడతగా 5 అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. ఇక 3 పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఒక పార్లమెంట్ స్థానాన్ని కన్ఫర్మ్ చేశారు. మచిలీపట్నం నుంచి బాలశౌరి మళ్ళీ తిరిగి అక్కడి నుంచే పోటీ చేయబోతున్నట్టు కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే మిగతా 2 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 స్థానాల్లో ఒకటి అనకాపల్లి నుంచి నాగబాబుని కానివ్వండి, లేదంటే కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్, ఇలా ఈ ఇద్దరు పోటీ చేస్తారంటూ కూడా తెలుస్తూ వస్తుంది. కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఎంతవరకు గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి అనేది కూడా జనసేన పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అసెంబ్లీకి అలాగే పార్లమెంట్ కి పోటీ చేస్తే ఇక్కడ ఒకవేళ ప్రభుత్వం రాకపోయినప్పటికీ కూడా కేంద్రంలో ఎన్డీఏ సపోర్ట్ తో కేంద్ర మంత్రిగా పనిచేసేందుకు అవకాశం ఉంటుందంటూ కూడా పవన్ కళ్యాణ్ భావిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ పార్టీ చాలా సార్లు పవన్ కళ్యాణ్ ఆఫర్ ఇచ్చినా కూడా ఆయన రిజెక్ట్ చేస్తూ వచ్చారని చెప్పేసి స్వయాన ఆయనే చెప్పారు. రాజ్యసభకు కానివ్వండి, అలాగే కొన్ని నామినేటెడ్ పదవులు కూడా ఇస్తామని చెప్పినా కూడా ఆయన ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నప్పుడే నేను రాజకీయాల్లో ఒక నిజమైన నేతగా ఉంటానని చెప్పేసి ఆయన చెప్పినటువంటి తరుణంలో ఎంపీగా పోటీ చేసి ఈసారి కేంద్ర మంత్రిగా అవ్వాలని చెప్పేసి ఆయన భావిస్తూ వస్తున్నారు. సో దానికి సంబంధించి ఇప్పటికే కాకినాడ పార్లమెంట్ స్థానాన్ని కూడా జనసేన పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. కాకినాడ పార్లమెంట్ లో అక్కడ పోటీ చేస్తే గతంలో ఏదైతే ఓట్ బ్యాంక్ వచ్చిందో ఆ ఓట్ బ్యాంక్ ని కొంత ఇంప్రూవ్మెంట్ చేసుకుని టీడీపీ సపోర్ట్ తో బీజేపీ సపోర్ట్ తో గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఆయన భావిస్తూ వస్తున్నారు. ఇక మరోవైపు ఒకవేళ కాకినాడ కుదరకపోతే అమలాపురం నుంచి కానివ్వండి, అనకాపల్లి నుంచి కానివ్వండి, ఈ 2 పార్లమెంట్ స్థానాల్లో ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పేసి కూడా జనసేన పార్టీ అధినేత భావిస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి పోటీ చేసేందుకు కూడా గెలిచేందుకు అవకాశాలు ఉంటాయంటూ కూడా పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తే ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చాలా మంది చెప్తూ వస్తున్నారు పార్టీకి సంబంధించిన శ్రేణులు. అయితే ఎంపీగా ఎమ్మెల్యేగా 2 చోట్ల పోటీ చేస్తే మాత్రము కొంత వ్యతిరేకత కనిపించే అవకాశం ఉంటుంది, ఒక రాంగ్ సైన్ వెళ్తుందని చెప్పేసి కూడా మరికొందరు పార్టీ క్యాడర్ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో పోటీ చేసిన 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయారు కాబట్టి ఈసారి ఎమ్మెల్యేగా కానివ్వండి, ఎంపీగా కానివ్వండి ఏదో ఒక్క స్థానం నుంచే పోటీ చేయాలని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పిఠాపురం నుంచి కన్ఫర్మ్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచే పోటీ చేస్తారంటూ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ స్థానం ఎక్కడి నుంచి నిర్వహించుకుంటారు, పార్లమెంట్ స్థానం ఏది చూస్ చేసుకుంటారు అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రము ఎలా అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారో పార్టీ శ్రేణుల్లో కూడా కొంత క్యాడర్ లో కూడా కొంత అసంతృప్తి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తీసుకున్నదే 24 స్థానాలు, ప్రకటించిన 5 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యంలో మిగతా స్థానాలు ఏంటి, అక్కడ అభ్యర్థులు ఎవరు అనే దానిపైన కూడా ఒక నిర్ణయం రావాల్సి ఉంది. ఈ నిర్ణయం నేపథ్యంలో ఎలాంటి రాబోయే రోజుల్లో ఎలాంటి హామీలు ఉంటాయి, జనసేన పార్టీకి సంబంధించి క్యాడర్ కి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి అనేది కూడా చూడాల్సి ఉంది.